భారతదేశంలోనే ఇది పూలను పూజించే కల్చర్ గిరిజనుల తీజు పండుగ గిరిజనులది, తర్వాత బౌద్ధులది, తర్వాత జైనులది, తర్వాత మన దేశంలోని అనేక వారసత్వాల నుంచి ఇక్కడ వచ్చి ఈ పండుగ ఉన్నది. పితృదేవతల కంటే ముందు మాతృదేవతల పండుగ, తర్వాత పురుష సమాజం వచ్చిన తర్వాత పితరాంశ పితృలకు మార్చేది. అది ఈ పండుగకు ఉన్న చరిత్ర. అవన్నీ వాటి వివాదాల్లోకి పోతూ చాలా గొప్ప పండుగ. నేను బతుకమ్మ మీద దాదాపు ఒక 10 పాటలు రాసినా నాకేం యాదకొండ జిల్లా వెళ్ళాం మా టీవీ కోసం వీళ్ళ కోసం. నిన్న కూడా ఏదో టూరిజం వాళ్ళు ప్రోమో వచ్చింది. నేను రాస్తా కానీ నాకు యాదకొండదు. ఒకసారి మంగిలి వాడింది, కుమ్మారెమ్మ కొండ కోనవానగట్టు తానాలు ఆడే వాన జల్లులు రాలే పూల తేన గాలిలోన తేలి తుమ్మెదలే కోలాటాలు ఆడేను. ఇట్లా చాలా పాటలు ఉంటాయి. ఈ పాటలన్నీ పాడి రాత్రిపూట ఇంత మంచిగా మీరు వచ్చి కూర్చొని ఎందుకంటే పూలను చూస్తేనే మనిషి పువ్వులాగా మారాలి. మా నాయన చెప్తున్నది, నీవేం కవి అయితేంది ఇవైతేంది రాజు అయితేంది ఏదైతే మనిషి పువ్వులాగా రావాలి, పువ్వులాగా పోవాలి పైకి అన్నాడు. పువ్వులాగా ఉండాలి మనసు కానీ మనిషి కానీ. ఎవరికి ఏ రకమో భారం కాకుండా ఏ రకంగా బుద్ధ భగవానుడి యొక్క రూపం పువ్వులాగానే ఉంటది. వర్ధమాన మహావీరుని రూపం పువ్వులాగా ఉంటది. పార్వతీదేవి శివుని యొక్క రూపం పువ్వులాగానే ఉంటది. ఆ ఆళ్వార్ల వాళ్ళ రూపం పువ్వులాగానే ఉంటది. అక్కమాదేవి రూపం, అల్లమాప్రభు రూపం. ఈ దేశంలో మహోన్నతమైన వరకు ఆ కాకతీయుల కాలంలో ఉన్న జైన సాంప్రదాయాలు కానీ అంత ముందున్న సాంప్రదాయాన్ని ఒక పూలను పూజించే మనిషి ఏమన్నా కానీ ప్రపంచం అంతా ట్రంప్ లాగా ఉండదు, పూలలాగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. వాడి ముఖం చూస్తే నాకు ఈ భూమి మీద భారతదేశం ఎంత గొప్పది. నిజంగా భారతదేశం గొప్పదని మిగతా వాళ్ళు జాతీయ భావాలను అంటే నిజంగా భారతదేశం గొప్పది ఇలాంటి పండుగలు ఉన్నందుకు కాదు, ఇలాంటి మనసున్న ఒక గాంధీ గాని, అంబేద్కర్ గాని, వివేకానందుడు గాని, దయానందుడు గాని, రామకృష్ణ పరమహంస గాని, రమణ మహర్షి గాని, అక్కమాదేవి గాని, అల్లమాప్రభు గాని, వరక విసిద్ధ మహాన్నత కాలోజీ వరకు ఇలాంటి మనసున్న మనుషులు ఇక్కడ ఉన్నారు. ఏ అన్యాయం జరిగినా, ఏ తప్పు జరిగినా, ఎవరికి బాధ అయినా కాసింత కన్నీళ్లు పెట్టే లోకం భారతదేశాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకని వాడు నెతన్యాహు, ఈజిప్ట్, ఇజ్రాయిల్, పాలస్తీనా దాడి చేసి పసుపులంటాడు అంటే బతుకమ్మలు వాడికి కరగదు. మనకి పూలం చూస్తే మన లోపల మనిషి లోపల లాలిత్యం, చిరునవ్వు, వర్ణములు, సాంద్రత, గంధములు, పున్నాగ, త్రిశన, కన్నేరు, పుంజలు, ఆకుపచ్చని లేత బగరు, వాసన పూత, గుబురి గుబురుల ఖాతలు, గురువెందులు, నిపోతలు, పరిమళ మొక్కలు, పళ్ళ బుక్కలు, సుక్కలు, పూసిన మొక్కలు, పాదులు అని ఎంత జిల్లేడాకుల కిందేసి ఆ శైవతత్వాన్ని, శివుని యొక్క తత్వాన్ని, గంగా తత్వాన్ని, నీటి తత్వాన్ని, నీళ్లను బిక్కేరులు బౌద్ధం అంటే నేను చెప్ప కొత్త మాట కాదు. బిక్కేరులు అంటే బిక్కులు నడిసే ఏరులు. బిక్కేరులు బృహద్దమ్మ అంటే ఆ దమ్మ పథంలో ఉన్న దయాన్వితమైన మార్గం బౌద్ధానికి. ఈ తెలంగాణ నీడ పాద గుర్తుపెట్టుకోండి. బుద్ధుడు ఏలైన అలాంటి నేలలో ఈ ఇళ్ళంతా పాట పాడి వీరవాడి తీగవారే సందమామా నారుమాడి నవ్వులూరే సందమామా